అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజా వైద్యశాల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అనేక రకాల అవకతవకలు జరిగినటువంటి పరిస్థితులున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు గతంలో జరిగినటువంటి తప్పిదాలను వెలికితీసి వాటిని పరిష్కరించేటువంటి దిశగా, ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి క్యాంటీన్ ఒకటి ప్రైవేట్కు ఇచ్చేటువంటి పరిస్థితి, ఆ క్యాంటీను కరోనా దెబ్బకి అతను నష్టాల పాలై 2 సంవత్సరాలు అతను నడపలేక తర్వాత మధురన్నం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అతనికి వ్యాపారాలు తగ్గి ఆ కాంప్లెక్స్ అంతా కూడా కోర్టు కేసులో ఉండడం, దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతో అటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతను పిలిచి మాట్లాడడం జరిగింది. అతనికి వెంటనే సెటిల్ చేస్తామని, ఆ ప్రాంతం ఏదైతే క్యాంటీన్ అనేది ఉండేదో ఆ క్యాంటీన్ అనేటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక దాత ముందుకొచ్చి సిఎస్ఆర్ నిధులతో ఒక పెద్ద ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు. అందుకని ఆ క్యాంటీన్ని వెకేట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి, అలాగే నర్సెస్కి, స్టాఫ్కి అవసరమైనటువంటి డాక్టర్స్ క్యాంటీన్ కానీ, అలాగే వచ్చేటువంటి డైట్ క్యాంటీన్, ముఖ్యంగా పేషెంట్స్కి ఇచ్చేటువంటి డైట్ క్యాంటీన్ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి అన్ని సదుపాయాలతో పాటు, ముఖ్యంగా పేషెంట్స్కు వైద్య సదుపాయాలతో పాటు ఇక్కడికి వచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి విధంగా 1 సంవత్సరం కాలం పాటు గౌరవ సూపరింటెండెంట్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు వెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని ఒక మంచి ఆసుపత్రిగా, ఒక ప్రైవేట్ ఆసుపత్రిగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా మేమందరం కూడా రూపుదిద్దుకునేటువంటి పనిలో ఉన్నాం. తప్పకుండా ఆసుపత్రికి వచ్చేటువంటి అటెండర్స్ కానీ, పేషెంట్స్ కానీ మీరందరూ కూడా సహకరించి, ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఎక్కువ అయిపోతుంది. బండ్లు, అనేక రకాల పర్మిషన్స్ లేనటువంటి స్టాల్స్ అనేక ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బంకులు పెట్టి వాళ్ళందరూ కూడా తీసుకునే అటువంటి పరిస్థితులు లేకుండా ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికబద్ధంగా, ట్రాన్స్పరెంట్గా అందరికీ ఉపయోగపడేటువంటి అంశాలను ఇక్కడ పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు అవసరమైనటువంటి నిధుల్ని సేకరించేటువంటి కార్యక్రమం, ప్రభుత్వ సహాయ సహకారాలు, అలాగే ఆసుపత్రి సిబ్బంది, ముఖ్యంగా సూపరింటెండెంట్ గారి ఆలోచనలతో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆసుపత్రిని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, గవర్నమెంట్ డాక్టర్లు వాళ్ళెవరు కూడా ఇక్కడ సమయం ఇక్కడే వెచ్చిస్తారు, వాళ్ళు అద్భుతంగా చేస్తారు. ఇంతమంది పేషెంట్లు వస్తున్నారంటే ఇక్కడ డాక్టర్లు ఎంతో గొప్పగా వైద్యం చేయబట్టి ఇక్కడికి వస్తున్నారు. అది అపోహ మాత్రమే. దయచేసి అట్లాంటివి స్ప్రెడ్ చేసి మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడ డాక్టర్లు మంచివాళ్ళు, హాస్పిటల్ మంచిదంటేనే జనాలు వస్తారు. ఇప్పుడు చూడండి, మనం మరి ఎంత ట్రస్ట్ లేకపోతే ఎంతమంది వస్తారు? రోజుకి 5,000 మంది ఓపీ వస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలోనే లోపల చాలా 10-15 సర్జరీలు జరుగుతుంటాయి. అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది. దయచేసి అట్లాంటి అనుకోవద్దు. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాల్సిన రూల్ ఉంది కాబట్టి 4 తర్వాత వాళ్ళు కూడా బతుకుతారు. డాక్టర్లు ఇంత కష్టపడి చదువుకున్నారు, వాళ్ళ క్లినిక్స్ ఉంటాయి, వాళ్ళు అప్పుడే చేస్తారు. ఒకవేళ అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ బయోమెట్రిక్లు వేసి దొరికిన వాళ్ళు ఉన్నారు అనేది ఎట్లయినా మనకి ఎవరో ఎక్కడో ఉండే ఉంటారు. ఇప్పుడు అందరిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. డాక్టర్లో అయితే మాత్రం 90% మంచి ఉంటుంది, మిగతా వాటిలేదు నేను చెప్పలేను. కానీ 10% అటు ఇటు ఉంటారు. వాళ్ళు మన రూల్స్ ప్రకారం కరెక్ట్ చేస్తాము. మేము అలా ఎప్పుడు కూడా మంచిగా చూడటానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ, నేను ఎందుకంటే రాగానే ఇక్కడ మీటింగ్ పెట్టాను డాక్టర్స్ అందరితోటి, వాళ్ళందరూ టీమ్గా అద్భుతంగా పనిచేస్తున్నారు. అది మన ప్రజాప్రతినిధులైన నజీర్ గారి ముందే నేను ధైర్యంగా గొప్పగా చెప్పగలను. దయచేసి మన డాక్టర్లందరూ కూడా చాలా బాగా టీం వర్క్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళందరూ మన అభినందనలు తెలియజేద్దాం. ఒకళ్ళిద్దరు ఏమైనా ఇబ్బంది ఉంటే మరి ఖచ్చితంగా రూల్స్ ప్రకారం వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సాహో కార్యక్రమం అనేది మనకి వాళ్ళ ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా మనకి కేంద్ర మంత్రి ఆయన డాక్టరు వెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మనకి ఇక్కడ మన ఈస్ట్ ఎమ్మెల్యే అయిన నజీర్ గారు, వీళ్ళందరూ కూడా సహకరించబట్టి నేను ఒక కార్యక్రమం, సాహో అంటే సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ.
మన సేఫ్టీ అంటే భయం. ఇక్కడ ఏమవుతుందో, నా వైర్ వేలాడుతుంటుంది, లేదా అక్కడ ఏసీ లేదు, షార్ట్ సర్క్యూట్ అవుతుందో, ఇలాంటివి కొన్ని. ఎందుకంటే మన చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ డెవలప్ చేసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి కదా, వాటిని అడ్రస్ చేయడం. ఎఫెక్షన్ ఏంటంటే ఇంకా ఇంతకన్నా మంచిగా మనం ప్రేమగా మాట్లాడి పేషెంట్స్కి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా నేను చెప్పున్నాను ఆల్రెడీ. డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళు కూడా అదే క్యాజువాలిటీలో చెప్పాను. ఎఫెక్షనేట్గా మంచిగా పనిచేద్దాం, చిరునవ్వుతో మన వైద్యం అందిద్దాం. మనం ఇక్కడ గొప్ప గొప్ప సర్జరీలు చేస్తాం కానీ మాట్లాడే టైం ఉండదు, ఎందుకంటే అంత బిజీగా ఉంటాం అందరం. ఒకరోజు ఓపీ అని, ఒకరోజు వార్డ్ అని, ఒకరోజు ఓటీ అని, అందరూ ఒక టీచింగ్ అని. టీచింగ్ హాస్పిటల్ మీరు మర్చిపోతున్నారు అందరూ, దయచేసి మర్చిపోవద్దు. ఇక్కడ 2 నుంచి 4 దాకా అద్భుతంగా అందరికీ పాఠాలు చెప్తాం మేము. అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది. సో వాళ్ళకి ఎఫెక్షనేట్గా మనం కొంచెం మంచిగా టైం వెచ్చించి చేద్దామనేది ఒక మాట చెప్పాను. హెల్దీ, మనకి ఇక్కడికి వస్తే మనకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తాం భయము, లేదా ఇప్పుడు మీరు చూసారు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వెహికల్స్ లోపల మన రావందాలు తిరుగుతుంటాయి, లోపల విపరీతంగా పేషెంట్ అటెండెన్స్ ఉండి మనకి సమంగా చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. అలాంటి వాటిని మనం సెట్ చేస్తే హెల్తీగా ఉంటుంది. అలాంటిది మళ్ళీ హెల్తీ కాన్సెప్ట్. ఆర్గనైజ్డ్ మన స్ట్రెచ్చర్స్ ఉన్నాయి కానీ వాటి మీద మీరు చూస్తే ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, వాటి మీద అవి మోసుకెళ్తున్నారు, పేషెంట్లు మోసుకెళ్ళరని. అలా ఆర్గనైజ్ చేస్తే అంతే సరిపోతుంది. దాని గురించి ఇప్పుడు మేము చేస్తాను. ఒక వారంలో ఇవన్నీ కూడా టోటల్గా సెట్ అయిపోతే పేషెంట్స్ అటెండెన్స్, పేషెంట్ని తోసుకెళ్లే మార్గం అసలు ఉండదు ఇక్కడ. ఖచ్చితంగా వచ్చింది ఏం పర్లేదు. వాళ్ళు ఇవాళ కూడా పేపర్లో వచ్చింది. దానికి మన ప్రజాప్రతినిధులు కూడా అద్భుతంగా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. వీటికి అంటే మనకి ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది పెద్ద హాస్పిటల్, ఇది డబ్బులు ప్రతి చోట రూపాయి మనం బయట తీస్తే ఒక క్షణంలో మాయమైపోతుంది. ఎందుకంటే అంత ఖర్చులు ఉంటాయి ఇక్కడ. స్ట్రెచ్చర్ బాయ్స్ అంటే దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. అంత పెద్ద హాస్పిటల్ ఇది, 1000 మందికి రోజు స్ట్రెచ్చర్స్ కావాలి. దానికి ఇప్పుడు మనం దాని నిధులు కూడా సమకూరుస్తున్నాము. దాన్ని చక్కగా చేద్దామని, ఇదే సాహో కాన్సెప్ట్. ఆర్గనైజ్డ్గా చేసేదాన్ని అద్భుతంగా ఆర్గనైజ్డ్గా చేద్దామని. సో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా